ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ హెయిర్ ఫాల్. సాధారణంగా హెయిర్ ఫాల్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా అందరిలో కూడా మనం చూస్తున్నాం. సో హెయిర్ ఫాల్ అనేది మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే కనుక సాధారణంగా మనకి రోజు హెయిర్ ఫాల్ అనేది ఒక 50 to 100 హెయిర్ అనేది ఫాల్ అవటం సహజం. కానీ మోర్ దెన్ 200 అయితే కనుక దాన్ని హెయిర్ ఫాల్గా కన్సిడర్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఫుడ్ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఐరన్ డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల, అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ PCOD సమస్యలు ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటుగా ఎవరికైతే స్ట్రెస్ అనేది ప్రస్తుత సమాజంలో చాలా సహజం అయిపోయింది. ఈ స్ట్రెస్ అనేది పెరగటం వల్ల మన బాడీలో కార్టిజోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం, అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్ సంబంధిత హార్మోన్లు ప్రభావం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రెగ్నెన్సీలో, అదేవిధంగా డెలివరీ తర్వాత కొంతమందిలో మనం హెయిర్ ఫాల్ సమస్యని చూసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా హెయిర్ ఫాల్ అనేది మనకి ఎవరికైతే క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ టైఫాయిడ్ కానీ ఏదైనా ఫీవర్ వచ్చిన తర్వాత కూడా మనం ఈ హెయిర్ ఫాల్ సమస్యని చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు మనం కేవలం ఆయిల్ తోటి లేకపోతే షాంపూస్ తోటే కాకుండా ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ వచ్చే అవకాశం ఉండదు అంటే కనుక క్యారెట్ అనేది చాలా మంచి ఫుడ్ అనమాట. ఇది గనక రోజు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు బాదం, అదేవిధంగా వాల్నట్స్ కూడా చాలా మంచి ఉపయోగం ఉంటాయి. దాంతోపాటు సాల్మన్ ఫిష్ అనేది కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్తో సఫర్ అయ్యే వాళ్ళు కరివేపాకు కూడా చాలా మంచి పరిష్కారం. సాధారణంగా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్లో కరివేపాకు అనేది సహజంగా వాడతాం. కాబట్టి ఈ కరివేపాకు కూడా చాలా మంచి ఔషధ గుణాలు హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో హెయిర్ ఫాల్లో మనం సాధారణంగా ఆమ్లా, ఉసిరి అనేది కూడా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి మనం కనుక ఉసిరి తీసుకోవడం కానీ, ఉసిరిని జ్యూస్ కానీ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో సాధారణంగా హెయిర్ ఫాల్ అనేది హెయిర్ అనేది ఒక 3 దశల్లో మన బాడీ మీద వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైతే యాంటోజెన్, క్యాటోజెన్ అండ్ టెలోజెన్ అనేది 3 దశలు ఉంటాయి. యాంటోజెన్ అనేది ఇది 3 years వరకు హెయిర్ అనేది పెరుగుతుంది అనమాట. చివరి దశ వరకు ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరుగుతుంది. ఈ క్యాటోజెన్లో ఏమవుతుందంటే జస్ట్ ఇది పెరిగిన తర్వాత ఊడిపోవడానికి ముందు ఉన్న దశ అనమాట. దాంతోపాటు టెలోజెన్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయో బాడీలో అప్పుడు మనకి ఈ యొక్క సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంటుందన్నమాట. హోమియోలో ఆర్నికా 200 అనే మందు చాలా మంచిగా తగ్గుతుంది. సాధారణ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆర్నికా హెయిర్ ఆయిల్ అనేది ఆ ప్రోడక్ట్ గురించి మనకు చాలా దాని మీద అనుభవం ఉంది. ఈ విధే మందుని ఆర్నికా 200ని వేసుకుంటే కనుక హెయిర్ రీగ్రోత్ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఏదైనా క్రానిక్ హెల్త్ ప్రాబ్లం లైక్ టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఎటువంటి ఫీవర్ తర్వాత వస్తే కనుక యాసిడ్ ఫాస్ట్ 200 అనే మందు వాడటం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ డెలివరీ తర్వాత కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయితే కనుక కార్బోవేజ్ 200 అనే మందు వాడటం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. దీంతో పాటుగా జబోరంది మదర్ టించర్ అనేది చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్యూట్గా చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ ఇవి వాడిన తర్వాత కూడా మాకు ఇంకా పూర్తిగా తగ్గలేదంటే కనుక మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.